ఆ విధంగా ముందుకు పోతామండి. ఓకే, ఎస్ రాజు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ అటు కేటీఆర్ నుంచి కూడా మీకు దిశానిర్దేశం ఇవన్నీ కూడా వస్తున్నాయి. అందరు కూడా రంగంలో చాలా యాక్టివ్ గా తిరుగుతున్నారు. ఏంటి ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో మీరే ముందుంటారా, లేదంటే పంచాయతీ ఎన్నికల్లో రిపీట్ అయినట్లు అవుతుంది అనుకోవచ్చా? నమస్తే అండి మీకు మరియు ప్యానల్లో ఉన్న పెద్దలకు, జీటీవీ ప్రేక్షకులకు అందరికి కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తే వాళ్ళ మానసిక స్థితి కూడా బాగాలేనట్టుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలు 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు, 420 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలుకు నోచుకోపోగా ఈరోజు పరిస్థితి ఏంటంటే దేశాన్ని, ప్రపంచాన్ని కూడా మేమే జయిస్తున్నామని వాళ్ళ మాటలు ఎట్లున్నాయంటే, వాళ్ళ మాటలు చూస్తే నిజంగా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే తెలంగాణ ఈ రకంగా ఉందా అని. తెలంగాణ పరిస్థితి ఇప్పుడు ఎట్లయిందంటే అండి, తెలంగాణలో డెట్ బర్డెన్ పడింది. తెలంగాణలో ఎంత అంటే 2.5 లక్షల కోట్ల రూపాయలు రెవెన్యూ గ్రోత్ 2024-25 రెవెన్యూ గ్రోత్ ఏమైపోయిందంటే 1.18 కు పడిపోయింది. 1.18 కి బీఆర్ఎస్ హయాంలో అది 220% ఎక్కువ ఉండే. సరే, ఇదంతా పక్కన పోతే 2 ఏళ్లలో 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మున్సిపాలిటీలకు మీరు చేసింది ఏంటి? నంబర్ 1 క్వశ్చన్. రేపు ఎలక్షన్ లో మీరు చేసేది, లేకపోతే మహిళా తల్లులు ఎవరైతే ఉన్నారో రేపు అంటే గణనీయంగా ఓట్లు పెరిగినటువంటి మహిళా బిడ్డలకు మీరు చెప్పదలుచుకున్నది ఏంటి? మీరు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్మికుల జీతాలు కూడా, మహిళా జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. ముఖ్యమంత్రి గారు ఉదయం మాట్లాడితే సాయంత్రం దాకా కేసీఆర్ గారిని తిడుతూ, బీఆర్ఎస్ పార్టీని తిడుతూ మాత్రమే, వాళ్ళ జపం చేస్తూ మాత్రమే బతున్నాడు తప్ప నిజమైన అభివృద్ధి ఎక్కడ కూడా కళ్లకు కనిపిస్తలేదు. ఈ రోజు మున్సిపాలిటీలలో ఎక్కడ చూసినా కూడా గతంలో 24 గంటలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంట్లో నల్ల నీళ్లు దిప్పితే నల్ల వస్తుండే. ఈ రోజు ట్యాంకర్లు దర్శనం ఇస్తున్నాయి. మున్సిపాలిటీలలో 24 గంటల కరెంటు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. మున్సిపాలిటీలో గతంలో ఎక్కడ పోయినా కూడా మేము ఉన్నప్పుడు అండర్ డ్రైనేజీలు, అండర్ పాస్లు, లేకపోతే ఫ్లైఓవర్లు, మల్టీ ఫ్లైఓవర్లు, ఊర్లలో కమ్యూనిటీ అంటే మున్సిపాలిటీలో కమ్యూనిటీ భవనాలు, ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా జిల్లా కేంద్రాలకు పోతే మెడికల్ కళాశాలలు, బస్తీ దవాఖానాలు ఉండేవి. 2 ఏళ్లలో మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మున్సిపాలిటీలో ఇచ్చిన అమౌంట్ ఎంత బడ్జెట్ అలొకేషన్ చేసిరు, ఎంత ఖర్చు చేసిరు, ఎవరికి ఇచ్చిరు, ఎక్కడ ఉంది అభివృద్ధి? కాగితాల పైన లేకపోతే ఢిల్లీలో ఉందా? దీనిపైన సమాధానం చెప్పలేరండి. మొన్న మా దగ్గర గెలిచిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అయితే మరీ 4 స్టెప్పులు ముందుకేసి, మామూలుగా ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళు, జనరల్ గా గెలిచిన వాళ్ళు అందరూ కూడా ఆయన ఖాతాలో వేసుకున్నారు. అసలు అవి పార్టీ అది నార్మల్ గా జరిగేదే రాజు గారు. అది మనం ఏ ప్రభుత్వం ఉన్నది నార్మల్ గా ఇండిపెండెంట్ వాళ్ళందరూ అందులోకి వెళ్లేదే. సరే, ఆ విషయం పక్కన పెట్టినా మీరు ఇందాక పాయింట్ అన్నారు, మహిళా ఓటర్లు పెరిగిపోయారు, వాళ్ళకి సంబంధించి ఏం చేస్తారు అని అంటే, సరే వాళ్ళు అంత కొంత అటు ఫ్రీ బస్ అన్నారో ఇంకేదైనా చెప్పారో, సరే ఆ విషయాలన్నీ పక్కన పెట్టినా మీ టైంలో మీరు మహిళలకు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చెప్పేసి మీరు మహిళల నుంచి ఓట్లు వేయించుకుంటారు? మేమేం చెప్తామనేది కాంగ్రెస్ మేనిఫెస్టో ఏం చెప్పింది అనేది ప్రజల ముందు ఉంచుతామండి. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ హయాంలో మున్సిపాలిటీలు మహర్దశకు వచ్చేటివి. మున్సిపాలిటీకి ఉదయం లేస్తే రోజు కూడా చెత్త, అంటే మేము జనరల్ గా ప్రాక్టికల్ గా చెప్తాం, చెత్త తీసుకునేటువంటి ట్రాక్టర్ నుంచి గాని, ఇంటింటికి చెత్త సేకరణ, తడిపొడి చెత్త సేకరణ నుంచి మున్సిపాలిటీలో చివరి దాకా, అంటే ప్రతి జిల్లా కేంద్రంలో హాస్పిటళ్ల నిర్మాణం గాని, మహిళలకు ఆ రోజు స్వయం సహాయక గ్రూపులలో మేము ఇచ్చినటువంటి 2,824,000 కోట్ల రూపాయల వాళ్ళ యొక్క శక్తిని నిర్ణయించి వాళ్ళకి ఇచ్చినటువంటి డాటా మా దగ్గర ఉంది. అదే రకంగా అది కాకుండానే జిల్లాలకు సంబంధించిన, మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అభివృద్ధి భారతదేశంలోనే గొప్పగా మున్సిపాలిటీలకు ఏదన్నా ఆనాడు 2014-15 నుండి 2023 వరకు కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి ఏ పారామీటర్ తీసుకున్నా తెలంగాణ నుంచి దాదాపుగా 20 నుంచి 30 మున్సిపాలిటీలోనేమో నంబర్ 1 గ్రేడ్ 1 ఫస్ట్ స్థాయి పోయేది. 30 నుంచి 40 మున్సిపాలిటీలోనేమో 40 నుంచి 54 మున్సిపాలిటీలు, అంటే దాదాపుగా 90% మున్సిపాలిటీలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులను, రివార్డులను కూడా తెలంగాణ రాష్ట్రం తీసుకున్నది. కానీ ఈ 2 ఏళ్లలో ఒక్క మున్సిపాలిటీ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్క మున్సిపాలిటీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మున్సిపాలిటీస్ అనే దాంట్లో ఒక్కటి కూడా లేదు. అంటే దౌర్భాగ్యం ఏంటంటే
ఎలక్షన్లు కలెక్షన్లు ఢిల్లీకి మూట మూయడం తప్ప కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలపైన ప్రేమ లేదు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. అంటే మీరు చెప్తున్న ప్రకారం మీ టైంలో కేంద్రం నుంచి అవార్డులు వచ్చాయి, రివార్డులు వచ్చాయి, కానీ ఈ టైంలో ఈ 2 ఏళ్ల పాలనలో ఇంతవరకు మున్సిపాలిటీకి సంబంధించి కేంద్రం నుంచి ఒక అవార్డు రాలేదు అనేది మీ పాయింట్. ఒక్క అవార్డు రాలేదు, ఒక్క కొత్త రోడ్డు వేయలేదు, ఒక తట్ట మట్టి పోసి పక్కన పెట్టింది లేదు, రోడ్ల గుంతలమయం అయిపోయినాయి, మున్సిపాలిటీలన్నీ కూడా కూనరిల్లిపోయినాయి, అందులో పనిచేసేటువంటి వాళ్ళ పరిస్థితి లేదు, కరెంట్ 24 గంటల కరెంటు లేదు, మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్. ఒక నిమిషం అండి, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. రామరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో చూస్తున్నారు, విన్నారు కూడా. అండ్ ఇంకొకటి, మున్సిపల్ ఎలక్షన్స్ అంటే కూడా ఇప్పుడు వింటే కూడా ఏంటి జరుగుతుంది అంటే అటు కాంగ్రెస్ గురించి ఎంతో కొంత వాళ్ళు సమీక్షలు చేస్తున్నారా, సమాయత్తం అవుతున్నారు అనేది. బీఆర్ఎస్ నుంచి కూడా ఆ జోష్ కనిపిస్తుంది, కానీ బీజేపీ ఎందుకో సైలెంట్ అయిపోయింది. ఏంటి, లైట్ తీసుకున్నారా మున్సిపల్ ఎన్నికల్ని? ముందు మీకు ఈ ఛానల్లో ఉన్న మన డిస్కషన్ పెద్దలకు, మీ డిటీవీ ప్రేక్షకులకు అందరికీ భోగ భాగ్యాల భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. మున్సిపాలిటీస్ అంటేనే ఫస్ట్ బీజేపీ ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, రూరల్ ఏరియా కాకుండా రాజకీయాల గురించి, దేశ రాజకీయాల గురించి, రాష్ట్రాల గురించి ఎక్కువ అవగాహన వాళ్ళు ఉంటారు. తర్వాత డబ్బులకు అమ్ముడు పోయే వాళ్ళు తక్కువ ఉంటారు కంపేర్ టు గ్రామీణ ప్రాంత అమాయక గ్రామీణ ఓటర్లతో పోలిస్తే. తర్వాత ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా పార్టీ బేస్డ్ కావు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో వ్యక్తి ప్రభావం ఎక్కువ ఉంటుంది, పార్టీ బేస్డ్ అయినా వ్యక్తి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఈసారి అంటే గత కొన్ని దశాబ్దాలుగా పార్టీ బేస్డ్ జరగట్లేదు కాబట్టి అది లెక్కలో లేనిది. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంటే అక్కడ కేసీఆర్ మన ఈయన రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటి, కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్, ఎందుకంటే 30% ఓట్లు ఉన్నాయని. ఎక్కడ ఏ ఏరియా పోతే అక్కడ ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు రంగులు మార్చి చేస్తే కొద్ది కాలం ఇది నానా పులికథ లాగా 2 సార్లు నమ్ముతారు, 3వ సారి ఏమైతే నేను చెప్పినా నమ్మరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి అదే, ఏం మాట్లాడినా అదే ఉంటుంది, అబద్ధాలు. ఇప్పుడు ఏంటంటే మన గ్రామ పంచాయతీలకు ఎలక్షన్ ఎందుకు పెట్టా అంటే కేంద్రం నుంచి 2 ఏళ్ళు పెండింగ్ ఉంది, ఈ 3 ఏళ్ళు అయిపోతే 3,000 కోట్లు రావు. అది మనకు మీడియాలో కూడా చాలా చర్చకు వచ్చింది. ఆ డబ్బుల కోసమని కోర్టు అక్షింతలతోటి గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టారు. కేంద్రం డైరెక్ట్ గా గ్రామ పంచాయతీ అకౌంట్లకు వేసే డబ్బులు ఆయన అక్కడ ఏమనుకున్నాడు, ఆయన అసెంబ్లీకి ఏం ప్రచారం చేస్తే ఢిల్లీకి పోయి 3,000 కోట్లు తీసుకొస్తున్నా ఈ మార్చి వరకు తీసుకొస్తాడు. అప్పుడు వెంటనే మా అరవింద్ గారు ఎవరైతే బాగా వీళ్ళ కౌంటర్ రిప్లై టిట్ ఫర్ టాట్ లాగా చెప్తారో, బాబు నువ్వు 3,000 కోట్లు ఎడమొస్తావు, ఎన్ని సంచులు కావాలి, మోడీ గారు డైరెక్ట్ గా ఖాతాలు వేస్తుడు, నువ్వు తెచ్చేదేంది, నువ్వు గొప్పలు చెప్పుకుంటేంది, మోడీ గారు ఇస్తుంటే నువ్వు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఎన్నికల టైంలో నువ్వు అప్పుడో కొద్దిగా ఇస్తావు తప్ప ఎన్నికలు లేనప్పుడు నువ్వు పెట్టే అంతా గుండుస్తున్నానే అని బాగానే అక్షంతలు వేయడం జరిగింది, వార్తలు పెట్టడం జరిగింది. ఎందుకంటే మాటల గారడి మనిషి రేవంత్ రెడ్డి, ఏ ఎండకు ఆగుడుగు పట్టే మనిషి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ చరిత్ర కూడా అదే, 6 గ్యారంటీలో బొంద పెట్టిరా, మూసిలో ముంచిరా వాళ్ళే చెప్పాలి. మహాలక్ష్మి ఏమైంది, అట్లా నిరుద్యోగ భృతి ఏమైంది, ఈ రైతు భరోసా అనేది కూడా ఒక్క నెల అయితే 15,000 అన్నారు. అసలు 2,000 సంవత్సరాలు అంతకుముందు సంవత్సరం వానకాలం మొత్తం డుమా కొట్టారు. ఇప్పుడు కూడా ఇంతవరకు వేయలేదు. ఏంటంటే ఎన్నికలు ఉన్నప్పుడే పథకాలు. ఈ మన బతుకమ్మ చీరలని ఇస్తుండే, ఆ బతుకమ్మ చీరల టైంలో కూడా వీళ్ళు కేసీఆర్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముస్లిం మహిళలు బుర్కేస్తున్న మహిళలకు ఇచ్చి మేము బతుకమ్మ చీరలు చెప్తున్నది. బతుకమ్మ ముస్లింలు ఆడతారా? ఆడరు. ఇప్పుడు మీరు నిన్న కూడా చూసినట్టు మొన్న తమిళనాడులో ముస్లిం మహిళలకు సంక్రాంతి కానుక మీకు చూపించమంటే ఇలా చూపిస్తా. అంటే ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ముస్లింలు సంక్రాంతి పండుగ చేసుకోరు, ముస్లింలు బతుకమ్మ ఆడరు. కేసీఆర్ బతుకమ్మ చీరలు వాళ్ళకి ఇచ్చేది. కాంగ్రెస్ ఏం చేసిందంటే బతుకమ్మ చీరలు ఎత్తేసి ఇందిరమ్మ చీరలని ఒక విడత, ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఉంటాయి, ఎలక్షన్ల కోసమే పథకాలు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 10 ఉండే పథకాలు, మళ్ళీ ఎలక్షన్లు వచ్చి మళ్ళీ పెండింగ్ లో కొన్ని క్లియర్ చేస్తారు. ఏది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల 6 డిఏలు బకాయి, ఒక్క డిఏ ఇచ్చి సంక్రాంతి పండుగ చేసుకున్నట్టు. ఇది మన ఈ సినిమా ఉంది కదా పోకిరి సినిమాలో, రూపాయి వేసి పండుగ చేసుకో అంటే ఆయన బాగా తీసుకుంటే అలీ నీ రూపాయితే ఏమంటే ఏమొస్తుంది అన్నట్టు. 6 డిఏలు బకాయి ఉంటే ఒక్క డిఏ ఇచ్చి ఉద్యోగస్తులకు పిఆర్సీ చేసిందా? లేదు. డిఏలు ఇంత పెండింగ్, కేంద్రంలో డిఏలు అట్లా పెండింగ్ ఉన్నాయా? లేవు. మళ్ళీ కేంద్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదట, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా ఒప్పందట. కేంద్రంలో 10వ స్థానం నుంచి 4వ స్థానం వస్తుంది. ఇదే 2026 3వ స్థానానికి వస్తున్నాం. అద్భుతంగా రక్షణ గాని, భద్రత గాని, అభివృద్ధి గాని, సంక్షేమం గాని 80 కోట్ల మంది ప్రజలకు గత 4 సంవత్సరాలుగా
బియ్యం 6 గన్నాలు ఉచితంగా ఇస్తున్నాం. కేంద్రం ఇచ్చే బియ్యం వీళ్ళు పంచి దానికో ఏంటంటే ఒక 10% కలిపి సన్న బియ్యం మేము ఇస్తున్నామని పచ్చి అబద్ధాలతో సొమ్ము ఒకటిది సోగొడతారని ప్రచారం చేసుకుని ఇంకా రేవంత్ రెడ్డి గారడి మాటల మనిషి. కేసీఆర్ ఏమో ఎత్తులు చిత్తలేస్తే రేవంత్ రెడ్డి గారడి మాటలు హరీష్ రావు ఎన్నికల మించిన ఉండలే. ఎగ్జాక్ట్లీ. అంటే ఒకటి రామరెడ్డి గారు మీరు చెప్తున్న పాయింట్స్ అన్ని కరెక్టే, కానీ ఒకటి ఏంటంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు చూడండి, హిందువులు ముస్లింలు వాళ్ళకేం పని వీళ్ళకేం పని అని. ఎగ్జాక్ట్లీ ఎలక్షన్స్ వస్తున్నాయంటే మీరు మతం తప్ప మీరు చేసే పనులు, ఇప్పుడు కేంద్రం చేసే పనులు చాలా ఉన్నాయి. పిఎంజేవై ఉన్నాయి, ఉజ్వల్ యోజన పథకాలు, అదే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఇలాంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి. మీరు చెప్పాలంటే వీటి గురించి చెప్పి ప్రజలకు వెళ్ళడానికి ట్రై చేయొచ్చు. మీరు మతాల గురించి ఎందుకు చెప్తున్నారు? నేను మతం గురించి ఏం చెప్పలే, చెప్పింది రేవంత్ రెడ్డి. నేను మతం గురించి ఆయన చెప్పింది చెప్తాను నేను. మీరు మమ్మల్ని అంటే మీరు అన్ని వాళ్ళు అదే వాళ్ళు అంటూ ఉంటారు, మీరెందుకు మీరు చేస్తూనే చెప్పట్లేదని అడుగుతున్నాను నేను. అభివృద్ధి చెప్తున్నాను కదా నేను. 80 కోట్ల మందికి 6 ధాన్యాలు ఇస్తున్నాము. దేశ ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుంచి 4వ స్థానం నుంచి 3వ స్థానం. జాతీయ రహదారులు తెలంగాణలో గత 70 ఏళ్లలో ఎన్ని వచ్చినాయో ఈ 11 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వచ్చినాయి. ఈ తెలంగాణలో 2700 కిలోమీటర్ల జాతీయ రహదారులు తెలంగాణలో, అంతమంది 2500 ఉండే మనకు 2014 వరకు. సో అభివృద్ధిలో రైతులకు విషయంలో 1,00,000 కోట్లకు పైగా తెలంగాణ ఖర్చు పెట్టింది. కిషన్ రెడ్డి గారు 2023 ఒక బుక్ ప్రింట్ చేశారు. 9 సంవత్సరాల్లో తెలంగాణలో 9 లక్షల కోట్లు మేము నిధులు ఇవ్వడం కానీ ఖర్చు పెట్టడం లెక్కలతో సాధించారు. దానికి కౌంటర్ ఎవరు, కనీసం పాంప్లెట్ కూడా ఎవరు ప్రింట్ చేయలేదు, ఎందుకంటే వాస్తవాలు. కాబట్టి అదేమిటి మన మున్సిపాలిటీలో మా పర్ఫార్మెన్స్ చెప్పాలంటే ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ కొద్దిగా వెనుకకున్నాయి, వరంగల్ ఖమ్మం కూడా తర్వాత జరిగింది, ఎందుకంటే అవి 2021 జరిగినాయి. ఇప్పుడు జరిగే మున్సిపాలిటీలో లార్జెస్ట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏంటంటే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో గతంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 28, బీఆర్ఎస్ కు 13, కాంగ్రెస్ కు 2. ఇది నిజామాబాద్ మున్సిపల్ గతంలో తెలియదు. ఈసారి నిజామాబాద్ టోటల్ గా బీజేపీ క్యాప్చర్ చేస్తుంది. నిజామాబాద్ ఒకటే లేదు, చాలా జిల్లాలు ఉన్నాయి కదా. వరంగల్ లో కూడా బీజేపీకి 10 వస్తే కాంగ్రెస్ కు 2, 3 వచ్చినాయి. ఎక్కడ ఎడ్యుకేటర్స్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మొన్న జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో 3 బీజేపీ గెలుచుకుంది. అధికార కాంగ్రెస్ ఒక్కడి గెలవాలి. అధికార కాంగ్రెస్ అంటే విద్యావంతులు కాంగ్రెస్ నంబర్, బీఆర్ఎస్ కు పోటీ చేసే ధైర్యమే చేయలేదు. బీఆర్ఎస్ 3 బీజేపీ గెలుచుకుంటే 1 టీచర్స్ యూనియన్ గెలుచుకుంది. ఇది విద్యావంతుల్లో బీజేపీ పట్ల గౌరవం. ఇప్పుడు మున్సిపాలిటీలో విద్యావంతులు ఎక్కువ కాబట్టి బీజేపీ అద్భుత రిజల్ట్ సాధిస్తుంది. మీకు ఇంకా చూడండి, దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా, బీహార్ చూసినా, ఎక్కడ చూడండి, ఢిల్లీ చూడండి, ఢిల్లీలో మహిళా ముఖ్యమంత్రి, దేశ ఆర్థిక ముఖ్యమంత్రి మహిళ, అంతకుముందు రక్షణ శాఖ చేసింది విదేశాంగ సుష్మా స్వరాజ్, మహిళలకు దేశ రాష్ట్రపతి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేది బీజేపీ. ఫస్ట్ కేసీఆర్ ప్రభుత్వంలో మహిళా కమిషన్ లేదు, మహిళా మంత్రి లేదు. ఇది కాబట్టి బీజేపీ బేటీ బచావో బేటీ పథకాలతోటి ఇప్పుడు అమ్మాయిలు దేశవ్యాప్తంగా పుట్టే పిల్లల్లో గర్ల్ చైల్డ్స్ ఎక్కుంటున్నారు. ఇంతకుముందు చెప్పే భ్రూణ హత్యలు లేవు. వాటి పేపర్ ఓ ఛానల్ గాని ఓ పేపర్